హైదరాబాద్ అంటే భారీ ఐటీ కంపెనీలు, గ్యాస్ టవర్లు, ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్. కానీ ఇప్పుడు అదే హైటెక్ నగరంలో అందరినీ షాక్ గురిచేస్తున్న ఒక దృశ్యం బయటపడింది. అదెక్కడో కాదు, ఐక్య హైదరాబాద్ పక్కనే. ఆకాశ హర్మ్యాల మధ్య దాదాపు 15 లక్షల టన్నుల నిర్మాణ వ్యర్థాలు కొండలా పేరుకుపోయాయి. కాంక్రీట్ ముక్కలు, ఇటుకల శిథిలాలు, నిర్మాణ చెత్తతో ఏర్పడిన ఈ భారీ డంపింగ్ యార్డ్ ఇప్పుడు నగరానికి పెద్ద మచ్చగా మారింది. ఈ చెత్త గుట్టలు ఇప్పుడు 6 నుంచి 7 అంతస్తుల ఎత్తుకు చేరుకున్నాయి. రోజు వేలాది మంది తిరిగే గచ్చిబౌలి ఐటీ కారిడార్లో ఇవే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒకవైపు ప్రపంచ స్థాయి అభివృద్ధి కనిపిస్తుంటే, మరోవైపు ఈ చెత్త కొండలు నగర ప్రతిష్టపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అధికారుల అంచనా ప్రకారం ఈ చెత్తను పూర్తిగా తొలగించాలంటే ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉందట. ఇప్పుడు దీనికి 2 పరిష్కార మార్గాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మొదటిది, అక్కడికక్కడే చెత్తను ప్రాసెస్ చేసి ఇసుక లాంటి నిర్మాణ సామాగ్రిగా మార్చడం. ఇది పర్యావరణానికి మంచిదే, కానీ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుంది. రెండో మార్గం, ఈ వ్యర్థాలను భారీ ట్రక్కుల్లో వేరే ప్రాంతాలకు తరలించడం. కానీ గచ్చిబౌలి రోడ్లపై రోజు వందలాది ట్రక్కులు తిరిగితే ట్రాఫిక్ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇదంతా చేయడానికి 70 కోట్ల నుంచి 90 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే అసలు సమస్య ఇంకొకటి ఉంది. ఈ చెత్త ఉన్న భూమిపై ప్రస్తుతం కోర్టులో వివాదం కొనసాగుతోంది. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల మధ్య జరుగుతున్న కేసు కారణంగా శాశ్వత పరిష్కారం ఆలస్యమవుతోంది. కోర్టు తీర్పు వచ్చే వరకు హైదరాబాద్ హైటెక్ హార్ట్లో ఈ చెత్త కొండ అలాగే ఉండే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇంతకీ హైదరాబాద్ ఈ చెత్త సంక్షోభం నుంచి బయటపడుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.